చాలా సంతోషం. అయితే గంగమ్మ జాతర అయిన తర్వాత తొలి మంగళవారం రోజున అమ్మవారిని ఈరోజు స్పెషల్గా తామర పువ్వులతో డెకరేట్ చేసిన రోజున దర్శించుకోవటం. ఎందుకంటే చరిత్రలో ఎప్పటి నుంచో మిగిలిపోయిన శెట్టిపల్లి భూములు నిన్న ఏదైతే హక్కుదారులు అందరికీ కూడా రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడం, గవర్నర్ తుడా చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ప్రతి ఒక్క అర్హులకు ఇచ్చిన తర్వాత వారు కూడా తప్పకుండా మనం గ్రామ దేవత ఎవరైతే ఉన్నారో వారి జాతర సందర్భంగా మనం దర్శించుకోవాలని చెప్పేసి మంగళవారం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చాలా వైబ్రెంట్ వాతావరణంలో వచ్చిన ప్రతి పిలిగ్రిమ్స్ కూడా ప్రశాంతంగా వారి యొక్క మొక్కును తీర్చుకోవడం అవ్వచ్చు, లేకపోతే మొక్కుకునే ప్రక్రియ అవ్వచ్చు. బ్రహ్మాండంగా చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక సుభిక్ష పరిపాలన ఉంది, ఒక సుఖవంతమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా ఆర్థికంగా కూడా మెరుగైన జీవితాల పరిమాణాలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒక మంచి వాతావరణంలో ఈరోజు మనం అందరు భక్తులు కూడా చూసాము. మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా దాదాపుగా 50,000 మంది దాకా ఈ మంగళవారం రోజు వస్తూ ఉన్నారు. వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ముఖ్యంగా, ఎందుకంటే అద్భుతమైన బోర్డు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహేష్ కుమార్ గారి యాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన బోర్డు, కూటమి నుంచి అన్ని పార్టీలు కూడా ఉన్నారు. వాళ్ళు అద్భుతంగా ఈ జాతరని రెండోసారి చేయటం, అంటే గతంలో స్పెషల్ బాడీగా మనం వారిని పెట్టి వేయటం జరిగింది. ఈసారి వారి యొక్క హోదాతో చేయడం జరిగింది. పబ్లిక్ అందరూ కూడా వచ్చినటువంటి 2 లక్షల మంది కూడా ఆ రోజు చాలా పాజిటివ్ పర్సన్స్ చెప్పారు. గతంలో ఎప్పుడు చెప్పని విధంగా ఇక్కడ ఉంటే అధికారులు కూడా అద్భుతంగా చూశారు. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా చెప్పేటువంటి పరిస్థితి. అలాంటి ప్రక్రియలో ఈరోజు మళ్ళీ అందరం రావటం, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రార్థించడం చాలా ఆనందదాయకంగా ఉంది. తిరుపతి ముఖ్యంగా రాజకీయానికి ఎప్పుడు కూడా ఒక సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉంటుంది. అక్కడ రాజకీయాన్ని మనం అంటే ప్రశాంతత వాతావరణం తేవాలని చెప్పే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులందరూ కూడా చేస్తూ ఉన్నారు. అన్ని గంజాయి రహిత, అలాగే ఎలాంటి అవకతవకలు లేనటువంటిది, లిటిగేషన్ లేనటువంటి తిరుపతిని తీర్చిదిద్దాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి శెట్టిపల్లితో నాంది పలికి ఇక్కడ ఉన్న స్థలాల సమస్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో గామిరెడ్డి సమస్య అవ్వచ్చు, శ్రీరాంపురము, పద్మావతి నగర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సమస్యలు మేము త్వరలో మేము పరిష్కరించబోతా ఉన్నాం. అట్లాగే శాంతియుత వాతావరణం కూడా తిరుపతిలో ఉండాలి. ఇది ఒక పిలిగ్రిమ్కి సెంటర్ పాయింట్. తిరుమల దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకుని గంగమ్మ తల్లి అవ్వచ్చు, ఇటు ఒకలమాత టెంపుల్ అవ్వచ్చు, శ్రీకాళహస్తి అవ్వచ్చు, ఇదంతా ఒక ఎక్కువ టెంపుల్ టూరిజంగా మనం తయారు చేస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని టెంపుల్స్ కూడా ఒక మంచి వాతావరణంలో మనం క్రియేట్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇక్కడ చైర్మన్ గారికి, వారి టీంకి, ఈఓ గారికి అందరూ కూడా ఒక అభినందన తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. చెప్పాను నేను ఇంత కూడా గతంలో అర్చకులతో మాట్లాడే లోపల గతంలో అమ్మవారికి అభిషేకం కూడా బాగా జరిగేది కాదు. కొందరు తాగేసి వచ్చి వాళ్ళు అభిషేకం చేసేవాళ్ళు, మాతో ఏం చేయాలి కాదు. ఈ రోజున ఈ బోర్డు వచ్చిన తర్వాత ప్రశాంతంగా అమ్మవారి సేవలో కూడా మేము 50 అర్చకులు ఉన్నామో, మేము చేయగలిగాము అని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు మా పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఏదైతే గతంలో గంజాయి అలాగే డ్రగ్స్కి చాలా సెంటర్ పాయింట్గా ఆంధ్రప్రదేశ్ ఉండింది, కీలకంగా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంది. దాన్ని అరికట్టడం కోసం అద్భుతంగా ఇక్కడ ఉండే పోలీస్ యంత్రాంగం చాలా పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్య ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉందని చెప్పేసి చాలా విమర్శలు వచ్చినాయి. విమర్శలని కాదు, వాస్తవాలు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా దాడుగా జరిగినటువంటి పరిస్థితి, హత్యాయత్నాలు అవ్వచ్చు, లేకపోతే ఉమెన్ మీద ఇదవ్వచ్చు, అన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా పోలీసు పూర్తిగా దాని మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఏ మారుమూలలో కూడా ఎటువంటి వారు, ఏ పార్టీ వారు చెందిన వారు అయినా సరే గంజాయి కానీ డ్రగ్స్ కానీ వాళ్ళకు ఎవరైనా ప్రోత్సహించినా వాడినా వాళ్ళకి క్షమించేది లేదు. తప్పకుండా వాళ్ళ శిక్షారులు ఎంతటి వారిని కూడా వదిలేది లేదు. 100% గంజాయిని ఉపేక్షించాము. ఏదైతే చూస్తారో పోలీసు వాళ్ళు దాని గురించి పూర్తి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరైతే దాన్ని అనుకున్నారో పూర్తిగా వాళ్ళ మీద యాక్షన్ మాత్రం తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఏమండి ఏ షాపుల మీద అసలు వాళ్ళకి మాట్లాడే అర్హత ఉందండి. జోగి రమేష్ గారిది ఒకటి పాపం మా అమర్నాథ్ గౌడ్ అని ఒక చిన్న అబ్బాయి చనిపోయాడు మా కాన్స్టిట్యున్సీ. అతను దాన్ని పోయిన దాంట్లో వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పేసి వాళ్ళ తమ్ముడు అడిగి ఇంట్లో చెప్పినందుకు అతన్ని పొద్దున 5:45కి పెట్రోల్ పోసి కాల్చిన పరిస్థితి. ఆ టైంలో అతను గౌడు కులస్తుడుగా ఆ ఊరికి వెళ్ళి కులం అన్నం పెడతా అన్నాడు.
కులం గురించి అంత నీచంగా అంటే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తి ఈ రోజు మళ్ళీ కులాల మధ్య అంటే వాళ్ళ బతుకులే అంటే అబద్ధాల పునాదులు పుట్టిన పార్టీ అది. అలాగే వాళ్ళు ఎప్పుడు కూడా ఇద్దరు సుభిక్షంగా ఉంటే చూడలేరు, ఇద్దరు మంచిగా ఉంటే చూడలేరు. పుల్ల పెట్టాలి, చిచ్చు పెట్టాలి. ఆ చిచ్చు పెట్టడం విధంగా కులాలు మతాలు అన్నీ అయిపోయినాయి, 11 సీట్లు వచ్చినాయి, ఇంకా రావు అని భయంతో ఈరోజు ఏం చేస్తే బాగుంటుంది అంటే కులాల మధ్య చిచ్చు పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సమిష్టిగా కష్టపడి ఈరోజు రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లారు. దేశంలో పెట్టుబడులు వస్తే 25% మన దగ్గరకు వస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాం గర్వంగా. గూగుల్ తర్వాత మొన్న క్యారియర్ ఇక్కడ సిటీలో ఓపెన్, రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది, మన ఆమ్కా అవ్వచ్చు, ఏది మన చిన్న మోటార్ సైకిల్ దగ్గర నుంచి యుద్ధ విమానాల దాకా ఆంధ్రప్రదేశ్లో మనం తయారు చేస్తూ ఉన్నామంటే అది ఈ యొక్క కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి. అవన్నీ వస్తూ ఉంటే ఏదో చిచ్చు పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారి వర్గానికో లేదా ఇంకో వర్గానికో లేదా మా వర్గానికో, దివాకర్ రెడ్డి గారి వర్గానికో లేదా మా వర్గానికో ఇంకో వర్గానికో, మీకు మాకు కూడా పత్రికా సోదరులు కూడా అన్నీ తీసుకెళ్ళి చెప్పే బాధ తీసుకుంటారు. మీకు మాకు కూడా గొడవ వాళ్ళ బతుకులే అంత, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు గమనించండి కూటమి రోజు వచ్చిన తర్వాత ఏది ప్రతి ఒక్క కార్యక్రమం ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్. గతంలో ఎప్పుడు ఆన్లైన్ ఉండే కాదు. ఈ రోజు మీరు ఏది నొక్కినా కూడా సత్యప్రసాద్తో ఇవాళ ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది దర్శనం చేసుకున్నారు కూడా మీకు క్లియర్ కట్గా తెలిసిపోతూ ఉంటుంది. ఈ రోజు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా తిరుమలలో అద్భుతంగా ఎప్పుడు చరిత్రలో లేని విధంగా ఎంతమంది వచ్చారు, దాంట్లో ఎవరు ఫేషియల్ రికగ్నిషన్ కూడా పెట్టాం. నేను టెక్నాలజీ వాళ్ళు చెప్తాను తప్ప గతంలో జరిగినవన్నీ కూడా వాళ్ళు ఊరికే అబద్ధాలు చెప్తారు. ఈ రోజు ఎక్కడ కూడా ఎలాంటి కుంభకోణం లేదు. ఎక్కడన్నా ఎవరైనా తప్పు చేసి ఉన్నా కూడా మా దృష్టికి వస్తే వెంటనే మేము యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. తప్పులు చేయరు ఎవరన్నా, మనం చేయకపోయినా ఎవరో ఒకరు చేస్తున్నట్టు అవన్నీ కూడా మేము ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా శిక్ష